తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరికి సాధ్యం కాని రేంజ్లో గొప్ప సినిమాలను చేస్తూ ముందుకు వెళుతున్న వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఆయన చేసిన సినిమాలు అతనికి మంచి సక్సెస్లను సాధించబెట్టాయి. కానీ పాన్ ఇండియాలో ఆయన చేసిన దేవరాజ్ సినిమా ఆశించినంత విజయాన్ని అయితే సాధించలేదు. ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో 1300 కోట్ల కలెక్షన్స్ను కొల్లగొట్టినప్పటికీ రామ్ చరణ్ కూడా అందులో భాగమయ్యాడు. కాబట్టి ఆ వాటా ఇద్దరికీ వర్తిస్తోంది. ఇక మొత్తానికైతే ఇప్పుడున్న తెలుగు స్టార్ హీరోలందరిలో జూనియర్ ఎన్టీఆర్ చాలా వరకు వెనకబడిపోయాడు. ఇంతకు ముందు అల్లు అర్జున్ కంటే ఫస్ట్ లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను అలా వైకుంఠపురంలో పుష్ప సినిమాలతో అల్లు అర్జున్ బ్రేక్ చేసి ముందుకు వచ్చాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ఇప్పుడు వెనకబడిపోయాడు. ఈ మధ్య కాలంలో కన్నడ స్టార్ హీరో అయిన రిషబ్ శెట్టి కూడా కాంతారా చాప్టర్ 1 మూవీతో 750 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టాడు. దాంతో అతను కూడా జూనియర్ ఎన్టీఆర్ ను దాటేసి ముందుకు వెళ్లారు. ఎన్టీఆర్ కి ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ భారీ సక్సెస్ అయితే ఏదీ లేదు. కాబట్టి ప్రతి ఒక్క హీరో అతన్ని దాటేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇక ఇప్పటికైనా ఆయన భారీ సక్సెస్ అని సాధించకపోతే మరింత వెనుక పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన టైం అయితే వచ్చింది. ఏదేమైనా కూడా రిషబ్ శెట్టి లాంటి హీరోని కూడా బ్రేక్ చేయలేకపోవడం అనేది నిజంగా చాలా దారుణమైన విషయం అనే చెప్పాలి. ఇక డ్రాగన్ సినిమాతో తను ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు, దాని ద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ కి ఇప్పటి వరకు ఇండస్ట్రీ హిట్ లేదు. కాబట్టి ఆయన చాలా వరకు వెనుకబడిపోతున్నాడు. ఇప్పటికైనా ఇండస్ట్రీ హిట్ నమోదు చేసుకుంటాడా లేదా ఇప్పటికైనా తనను తాను ఎలివేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే ఇంక ముందు రాబోయే హీరోలు కూడా అతన్ని బీట్ చేసి ముందుకు దూసుకు వెళ్లే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి తను భారీ సక్సెస్ ను సాధించాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులకైతే ఇంకా ఈ కోరిక చాలా ఉంది. దీనిపై మీ కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.